రోజైతే మా ఆయనది అయితే బర్త్డే అండి. హాయ్ అండి అందరికి. ఈ రోజు అయితే మా ఆయనది అయితే బర్త్డే అండి. నిన్న నైట్ మా బాబు అయితే కేక్ కట్ చేపించేసిండు. ఇంకా ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళేసి అయితే దర్శనం చేసుకుంటాము. ఓకేనా, ఏ టెంపుల్ అనేది అయితే మాకు తెలియదు, గుడికి అయితే వెళ్ళేసి వస్తాము. ఇంకా మా ఆయనకైతే నేను బట్టలు ఇస్తున్నా. అవునాపా ఇక్కడ చూసారండి, మ్యాచింగ్ వేసుకున్నాక చూస్తారు. ఇక్కడ హైటెక్ సిటీ నుండి రైట్ సైడ్ నుండి వెళ్ళాలండి. నాకు కూడా తెలియదు, కార్లో అయితే నేను కూర్చున్నా, ఎక్కడ పోదాం అని ఆలోచిస్తున్నాము. మా ఆయన అన్నాడు చాలా రోజులైంది కదా అసలు అనుకుంటున్నాము, ఇక్కడ అర్ధనాదేశ్వర టెంపుల్ ఉన్నది కదా, ఈరోజు సోమవారము, మళ్ళీ మనకి ఇప్పుడు శ్రావణ మాసం కూడా కదా, అక్కడికే పోదాము అని చెప్పి అనుకున్నాం. అసలు పొద్దుటి నుండి మేము ఎక్కడికో పోదామని అనుకుంటే అది ఏదో అయిపోయింది. సరే ఇక టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా అని చెప్పి ఈ టెంపుల్ అయితే మేము ఎంచుకున్నాము. ఇక్కడ శిల్పారామం అండి, శిల్పారామం రూట్ నుండి పోవాలి. మీరైతే వెళ్ళిండొచ్చు, కాకపోతే నాకు ఎప్పటి నుండి అనుకుంటున్నా ఈసారి మా ఆయన బర్త్డేకి కుదిరిందేమో అని అనుకున్నా. ఒక సందర్భము అంటే చెప్పుకోవడానికి ఒక సందర్భం ఉండాలన్నట్టు మా ఆయన బర్త్డేకి చూసినాము అని చెప్పనీకి ఉంది. ఫుల్ ట్రాఫిక్. అక్కడ పోయిన తర్వాత అయితే మస్తు వానమొగులు అయ్యింది. కానీ కారే కాబట్టి మాకు కొంచెం ఏం ప్రాబ్లం అనేది లేకుండే. నార్మల్గా వెహికల్ అయిన ఉంటే కనుక మస్తు ఆ వర్షంలో అయితే మొత్తం తడిచిపోతుండే. ఇక్కడ హైటెక్ సిటీ లోపల శిల్పారామం నుండి హైటెక్ సిటీ లోపలికి వెళ్ళాలి. మా ఇంటి రూట్ నుండి నేను చెప్తున్నాను, అది మూసాపేట కదా, ఆ రూట్ నుండి చెప్తున్నా. ఇదేనండి టెంపుల్. బాగుంది టెంపుల్ అయితే, చాలా బాగుంది, పీస్ఫుల్ అనిపించింది. మేము పోయింది సాయంత్రం సమయంలో మేము పోయినాము. కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి పబ్లిక్ కొద్దిగా తక్కువనే ఉన్నారు. లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం లైటింగ్ కూడా తగ్గిపోయింది, ఎందుకంటే వాతావరణం చూడండి మొత్తం బ్లాక్ అయిపోయింది. అక్కడ మొగులంతా చేంజ్ అయిపోయింది. మాకు భయం అయితేనే ఉంది. అది చూస్తేనేమో లోపల టెంపుల్లో మొత్తం ఓపెన్ ఉన్నది. అప్పుడే దీపారాధన అవుతుంది, పంతులు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. మేమైతే ప్రదక్షిణాలకు అని చెప్పి తిరుగుతున్నాము. ఇక్కడ టెంపుల్లో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే లోపల వరకు వెళ్ళి మంచి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇది గజస్తంభం అండి. ఈమె ఎల్లమ్మ, ఈమె పెద్దమ్మ తల్లి అంట. మేమైతే ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఇంకా అప్పటి నుండి ఇంకా చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నాకేమో భయం అవుతుంది. మొత్తం అక్కడ స్మూత్ ఉన్నది ఆ ఏరియా అంతా. వర్షం స్టార్టింగ్గా చూస్తూ బస్సు పెద్దగా వచ్చేసింది వాన కూడా. అక్కడనేమో బండలు మొత్తం స్మూత్ ఉన్నది ఫ్లోరింగ్. నాకు మస్తు భయం అవుతుంది. ఇక్కడ సాయంత్రం కదా మేము పోయింది, సంధ్యాహారతి టైం అండి. నేనైతే కూర్చొని నేనైతే మొత్తం అయిపోయే వరకు ఉన్నానండి. వర్షం కూడా పడుతుంది. ఎట్లాగో తగ్గినాకనే కదా పోవాలని కూడా ఇక మేము అట్లే కూర్చున్నాము.
అక్కడ గోశాల కూడా ఉన్నది, వాళ్ళకు కూడా కొంచెము గడ్డి ఇద్దాము అని అనుకున్నాము. అసలు ఛాన్సే లేకుండా పోయింది. మొత్తం ఓపెన్ ప్లేస్ ఉన్నది కాబట్టి ఇంకా పోలేదు మేము కూడా. అయినా కానీ మా ఆయన వర్షంలోనే చేసిండు మొత్తం ప్రదక్షిణాలు. ఏం లేదు, అంత స్పీడ్గా అయితే పోలేము, ఎందుకంటే కింద మొత్తం స్మూత్ వాటరు, జారి పడితే చాలా అంటే చాలా దెబ్బలు తాకుతాయి. ఏజ్ వాళ్ళంతా కొంచెం భయపడుకుంటూనే వచ్చిర్రు ఆ వర్షంలో. ఇక్కడ చూడండి వాళ్ళది భంగిమలు ఫొటోస్ ఎంత అర్థం ఉంటాయి అంటే అంత అర్థం ఉంటాయి. మాకు వర్షం పడి తీసుకోలేక ఛాన్స్ లేదు, కానీ వర్షం పడకపోయినంటే మొత్తం తీసేవాళ్ళము. ఇక్కడ పక్కకైతే వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఇంకా వర్షం పడుతుంది, అక్కడ కూర్చోలేకపోతున్నాం. లోపల గుళ్ళోకి అన్ని వాటర్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ పిల్లలకు అదే చెప్తున్నా నేను, వద్దమ్మా జారి పడ్డారంటే చాలా దెబ్బ తాకుతుంది, మీరు వర్షంలో ఆడుతున్నారు అని అదే చెప్తున్నా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీ శారదా టాక్స్.